కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాల నుంచి 8వ తరగతి విద్యార్థి పారిపోయాడు. పాఠశాలలో చదువుతున్న ముఖేష్ కుమార్ అనే విద్యార్థి ఉదయం పూట గోడ దూకి పారిపోయిన సంఘటన చోటు చేసుకుంది. అయితే గోడ దూకి పారిపోయిన విద్యార్థి పాఠశాలకి కాస్త దూరంలో చెట్ల పొదల్లో దాక్కున్నాడు. హాస్టల్కి పాలు సరఫరా చేసే వ్యక్తి పారిపోయిన విద్యార్థిని చూసి విద్యార్థిని మళ్లీ హాస్టల్కి తీసుకుని వచ్చాడు. గేటు దగ్గర దిగబెట్టి లోనికి వెళ్లినట్టు పాల వ్యక్తి తెలిపాడు. గురుకుల పాఠశాలలోని ఉపాధ్యాయులు విషయాన్ని విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా ముఖేష్ లేడన్న విషయం తెలిపారు. అనంతరం విద్యార్థిని పోలీసులు పట్టుకొని తల్లిదండ్రులకు అప్పజెప్పారు.